ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనుమానమే కాదు, వాడే దొంగతనం చేశాడని అనుకుంటున్నాను. శంకర్ దొంగతనం చేశాడా? అవునమ్మా, అందుకే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. వాళ్ళు వెతికి పట్టుకుంటామన్నారు. ఇంతకీ మన ఉత్తమ్ బాబు ఎక్కడికి వెళ్ళినట్టు? మీ ఫోన్ ఆ శంకర్ కొట్టేశాడు అంటే ఇదంతా కిషోర్ ప్లాన్ ఏమోనని నా అనుమానం. నేను అర్జెంటుగా పని మీద వెళ్తున్నాను. అనవసరంగా నా దారికి అడ్డుపడకుండా తప్పుకోండి, లేదంటే పర్యవసానం మరోలా ఉంటుంది. ఇంకెంతసేపు రా డిస్కషన్? కిషోర్ ప్లానా? అయ్యో, ఇదంతా కిషోర్ ప్లాన్ అయితే నా కొడుకుని చంపడానికి ప్లాన్ చేసుంటాడు. మర్యాదగా తప్పుకోండి. అయ్య బాబోయ్, బాయ్ వార్నింగ్ ఇస్తున్నాడు రా. రేయ్, పిచ్చివాగుడు వాగారంటే పళ్ళు రాల కొడతాను. అవునత్తయ్య గారు, మీరు చెప్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది. ఇప్పుడే ఉత్తమ్ గారికి ఫోన్ చేస్తాను. ఫోన్ చెయ్యి. ఏమైందమ్మా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మమ్మ. అయితే అనుమానమే లేదు. ఆ కిషోర్ గాడే ఏదో ప్లాన్ చేసి నా బిడ్డని బయటికి రప్పించుంటాడు. వెంటనే వెళ్ళి వెతుకుదాం పదండి. అత్తయ్య గారు, ఒక్క నిమిషం. కిషోర్ బ్రో, సీన్లోకి దిగి ఆ నేసేమంటావా? ఇంకా ఎందుకు ఆలస్యం? వెళ్ళు. మైథిలి, ఎవరికి ఫోన్ చేస్తున్నావు నువ్వు? ఒక్క నిమిషం అత్తయ్య గారు. ఒక్క నిమిషం బ్రో. హలో మైథిలి. నా భర్త ఎక్కడా? ప్రస్తుతానికి నీ భర్త భూమి మీదే ఉన్నాడు, కానీ కాసేపట్లో వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఒరే కిషోర్! నన్ను అరెస్టు చేయించి జైలుకి పంపించావు మైథిలి. ఆ విషయాన్ని అంత ఈజీగా మర్చిపోతాను అనుకున్నావా? నువ్వు దానికి ఫలితం అనుభవించబోతున్నావు. ఇంకాసేపట్లో నీ మొగుడిని శవంగా చూడబోతున్నావు. సారీ మైథిలి, నువ్వు నాకేసిన పనిష్మెంట్కి నేను నీకిస్తున్న పెద్ద పనిష్మెంట్. ఇప్పటిదాకా ముత్తైదువుగా ఉన్న నువ్వు విధవ కావడానికి సిద్ధంగా ఉన్నావు. నీ మొగుడిని నీకు శవంగా అప్పగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కిషోర్ 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 కిషోర్! మైథిలి, ఏమైంది? అత్తయ్య గారు, ఉత్తమ్ గారు ప్రమాదంలో ఉన్నారు. వెంటనే వెళ్దాం, పదండి. 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 త్వరగా. రేయ్, మైథిలికి మాటిచ్చా దాని మొగుడిని శవంగా మారుస్తానని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పని ఫినిష్ చేయమని మన రౌడీలకి చెప్పు. ఆ పని నాకు వదిలే మిత్రమా, నేను చూసుకుంటా. రేయ్, మర్యాదగా అడ్డు తప్పుకోండి. రేయ్, ఏడు చేస్తున్నారా? ఈ నేసేమని చెప్పానుగా, వేసండి. ఉత్తమ్కేం కాదు కదత్తయ్య? ఏం కాదు, ఏడవకమ్మా. రేయ్, ఎవర్రా మీరు? ఏం కావాలి? నీ ప్రాణం కావాలరా, ఇస్తావా? రేయ్, నువ్వెవర్రా? నీ చావునరా, నీ చావుని చూడ్డానికి వచ్చాను. నా కోసం ఒక్కసారి చచ్చిపోరా. అర్థమైందిరా, మీరు వచ్చింది డబ్బులు అడగడానికి కాదు, నా ప్రాణం అడగడానికి. అప్పటికి మా అమ్మ చెప్తూనే ఉందిరా, నీ శత్రువులంతా నీ అంతం చూడడానికి రెడీగా ఉన్నారా అని. కానీ ఆవిడ మాటను పట్టించుకోలేదు. ఇప్పుడు మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది. రండ్రా. ఏయ్, సండ్రా. ఏయ్!
రాయ్ రాయ్ అన్నయ్య ఫాస్ట్ గా వెళ్ళు ప్లీజ్. రే ఆ హల్వాగాడు ఏదో ఒకటి చేస్తాడని పంపించాను. వాడు కూడా ఆ ఉత్తంగాడి చేతిలో తన్నులు తిని కుక్కచావు చచ్చేలా ఉన్నాడు. నువ్వు వెళ్ళేదో ఒకటి చెయ్యి. నేనేదో ఒకటి చేస్తా ఉండనా. ఆ కిషోర్ గాడు మన ఉత్తమ్ ఏం చేస్తున్నాడు? ఆయనకి ఏం అవ్వదు. నేను చంపేస్తా. రే అమ్మాయి వాళ్ళు వచ్చేసారా, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.